ప్రతిబింబనకరి అపారమైనటువంటి దయ కలిగిన తల్లివి కాబట్టి నాకు భిక్ష పెట్టు అంటూ అసలు అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి కదు భిక్ష అడుగుతున్నారు. ఆ అమ్మ యొక్క వైభవాన్ని స్తుతి అంటే స్తోత్రము ఆయన ప్రస్తావన చేస్తూ ఆ అమ్మని పిలుస్తున్నారు. ఒక్కొక్క విశేషణంతో పిలుస్తున్నారు. నిత్యానందకరీ అన్నారు. ఇందులో చమత్కారం ఏమిటంటే స్తోత్రం అన్నపూర్ణ స్తుతే. అన్నపూర్ణ స్తుతి దగ్గరికి వెళ్ళినప్పుడు మొట్టమొదటి శ్లోకం ఏమని ప్రారంభం అవ్వాలి? మొట్టమొదటి మాట ఏది ప్రారంభం అవ్వాలి? అన్నం పెట్టడం గురించి మొదలవ్వాలి. అసలు శరీర పోషణం గురించి మొదలుపెట్టాలి. వెళ్ళింది అన్నపూర్ణ దగ్గరికి అయినప్పుడు ఆమె ఎంత పెట్టినా ఆమె దగ్గర తరుగు అన్న మాట ఉండదు కనుక ఆమె దగ్గర ఉన్న పాత్రలో ఏ పదార్థమున్నదో ఆ పదార్థము కొంత తగ్గిపోయిందన్న మాట అన్వయం అవ్వడం అన్న ప్రసక్తే ఉండదు కనుక ఉభౌ దర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ తథానా పాణిభ్యాం అమృతరసమృష్ణాన్న కలితౌ కళాఢ్యా కళ్యాణీ కలిత సదనా శ్రీ గిరిసి శిరసస్య సౌ భ్రామర్యంబా రచయితుమధిష్టార్థ విభవం అంటారు. ఆమె అమృతముతో కూడుకున్నటువంటి పాయసాన్ని బంగారు పాత్రలో పట్టుకుని, మణులతో కూడుకున్న బంగారు పాత్ర ఆ పాత్రలో పట్టుకుని, చేతిలో ఒక బంగారు తెడ్డు పట్టుకుని వచ్చిన వాళ్ళందరికీ అన్నం పెడుతుంటుంది. కేవలము అన్నము కాదు, రచయితుమధిష్టార్థ విభవం. ఎవరికి ఏది ప్రధానముగా అవసరమున్నదో, ఏ అవసరము తీరక బాధపడుతున్నాడో ఆ అవసరము తీరితే తప్ప వాడి జన్మకు సాఫల్యం ఉండదో, అటువంటి అవసరము తీరకపోవడానికి ఏ పాపము ప్రతిబంధకముగా వస్తోందో ఆ ప్రతిబంధకమును తొలగించి ఆ తల్లి అన్నాన్ని పెట్టి శరీరాన్ని పోషించడమే కాదు, మనసుకి చల్లదనాన్ని కూడా ఇస్తోంది అవసరాన్ని తీర్చి. అటువంటి అమ్మ చేతిలో అన్నం పట్టుకుని ఉంటే, తెడ్డు పట్టుకుని ఉంటే ఆ రూపము యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టడం అయినప్పుడు శంకరాచార్యుల వారు అన్నం పెట్టు అని తిన్నగా ఆ చేతిలో పాయస పాత్ర పట్టుకున్న తల్లిని, గరిట పట్టుకున్న తల్లిని అన్న సంబంధమైన విషయంతో కీర్తించట్లేదు. నిత్యానందకరీ, నిత్యమైన ఆనందమును ఇవ్వగలిగిన తల్లి అని మొదలెట్టారు. నిత్యమైన ఆనందము అన్నము వలన వచ్చేది కాదు, బాహ్యంలో చెప్తే. ఎందుకని అంటే ఇప్పుడు నాకు ఆకలేసింది అనుకోండి, అదొక బాధ, అదొక దుఃఖం. క్షుత్ అంటేనే బాధాకరం. ఆకలి వేస్తున్న వాడికి కడుపు మండిపోతుంటుంది. ఆ మండిపోతుంటే వాడు దేని మీద దృష్టి పెట్టగలడు? అసలు విచిత్రం ఏమిటంటే లోకంలో అన్నము దొరకకపోతే ధర్మము వెంటనే నశించిపోతుంది. విశేషమైన ఆకలితో ప్రజలు ఉన్నారనుకోండి, మీరప్పుడు వాళ్ళకి ధర్మపన్నాలు చెప్పారనుకోండి, వినడానికి ఎవరూ సిద్ధంగా ఉండరు, ఆచరించడానికి అంతకన్నా సిద్ధంగా ఉండరు. ధర్మము దేని మీద ఆధారపడుతుంది అంటే ప్రజలకి కడుపు నిండా అన్నం దొరకడం మీద ఆధారపడుతుంది. అన్నం దొరకడం దేని మీద ఆధారపడుతుంది? పంట పండాలి కదా. పంట పండాలంటే నీరు ఉండాలి కదా. వర్షం పడి నదులలో ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ప్రవాహంలో ఉన్నటువంటి నీటిని నిలువ చెయ్యడానికి ఆనకట్ట కట్టగలమేమో, కానీ ఆ నీటితో పండినటువంటి పంట ఏది ఉన్నదో అది మళ్ళీ అకాల వర్షము చేత కానీ ప్రకృతి విపత్తుల చేత కానీ నశించిపోకుండా ఉండడం, ఆ పంట ఇంటికి చేరడం, ఇంటికి చేరిన పంట నేను తినగలగడం, తిన్నది నాకు జీర్ణం అవ్వడం, జీర్ణమయ్యి అది నా శక్తిగా మారడం, ఆ శక్తి సద్భావనలకు ఆలవాలము కావడం, దాని వలన సత్కర్మాచరణము చెయ్యడం, దాని వలన కీర్తివంతుడు కావడం, ఇవన్నీ మన ప్రయత్నము వలన మాత్రమే సఫలీకృతమయ్యేవి కావు. దానికి భగవతి యొక్క అనుగ్రహం కూడా తోడు కావాలి. ఇది భారతీయుల యొక్క దృష్టికోణం. అన్నిటికీ నేను మాత్రమే సాధించగలను అని అనరు. నా పురుష ప్రయత్నము చేత అన్నీ సంభవములే అన్నమాట అనరు. కచ్చిదాశాస్తి దేవానాం ప్రసాదం పార్థివాత్మజ కశ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అంటుంది సీతమ్మ సుందరకాండలో. పురుష ప్రయత్నమునకు భగవంతుని యొక్క అనుగ్రహము తోడు కావాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.